నా పేరు చింతల అశోక్ కుమార్, మాది నెల్లూరు జిల్లా. ఏదైతే చంద్రబాబు నాయుడు గారు సీఎం అవ్వాలని 1200 కిలోమీటర్లు ఇచ్చాపురం నుంచి తడ నుంచి తిరుమల పాదయాత్ర చేపట్టాము. పోయిన నెల 29వ తేదీ చేపట్టాము. అక్కడ స్థానిక ఎమ్మెల్యే అశోక్ బాబు గారు మాకు ప్లాగ్ ఆన్ చేసి పాదయాత్రని స్టార్ట్ చేశారు. అదే విధంగా అక్కడ స్టార్ట్ చేసిన డే 1 నుంచి తెలుగుదేశం పార్టీ ప్రతిరోజు మనకు ఎంతో సపోర్ట్ గా అక్కడి నుంచి ఇక్కడ దాకా ప్రతి నియోజకవర్గం ఇన్ఛార్జి మమ్మల్ని పలకరిస్తూ మాకు ఎంతో ప్రోత్సాహాన్ని అందించారు. అదే విధంగా ఈ రోజు తూర్పు విజయవాడ ఎద్దే రామ్మోహన్ గారు కాన్స్టిట్యున్సీకి వచ్చాము. ఇక్కడ స్థానిక నాయకులు, అదే విధంగా మహిళా అమ్మలు, అదే కార్పొరేటర్స్, స్థానిక టీడీపీ నాయకులు మమ్మల్ని ఎంతో ఆప్యాయంగా రిసీవ్ చేసుకున్నారు. ఈ రోజు మన రాష్ట్రంలో మేము ఈ విధంగా నడిచి చంద్రబాబు నాయుడు ఎందుకు కావాలనుకుంటున్నామంటే, ఈ రోజు మామూలుగా ఆంధ్రప్రదేశ్ ఉమ్మడిగా ఉన్నప్పుడే ఆటోమొబైల్స్ కి మన దేశంలో సెకండ్ ప్లేస్ విజయవాడది. అందుకని ఆ రోజు మనం సపరేట్ అయిపోయిన తర్వాత ఇక్కడ రాజధాని పెడితే ఇటు శ్రీకాకుళం గాని ఇటు చిత్తూరు గాని ప్రతి ఒక్కదానికి సెంటర్ పాయింట్ గా ఉంటుంది. అంటే గతంలాగా ఒక దగ్గరే రాజధాని పెట్టి ఒక ఏరియా డెవలప్ చేయకుండా రాష్ట్రం అంతా డెవలప్ అవుతుందనే కాన్సెప్ట్ తో ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ రాజధాని పెడతానన్నప్పుడు శాసనసభలో ప్రపోజల్ చేసినప్పుడు ఆ రోజు ఓకే అని చెప్పిన ఈ పనికి మాలిన జగన్మోహన్ రెడ్డి ఈ రోజు ఏదైతే మన గవర్నమెంట్ మారిన తర్వాత కాంట్రాక్టులు మార్చడం మనం చూసాము. దాదాపు 30,000 ఎకరాలు డెవలప్ ఒక ఇల్లు కట్టాలంటే 6 నెలలు పడుతుంది. అట్లాంటి ఒక రాజధాని కట్టాలంటే 30 సంవత్సరాల క్రితం భేదం వేస్తే ఈ రోజు వరల్డ్ హైదరాబాద్ ఉంది. అదే విధంగా అమరావతిని 5 సంవత్సరాలకి ఎవరు కట్టలేరు. బ్లింకిన్ వచ్చినా కూడా మంచి సంస్కరణలో మంచి ఉపాధి తీసుకొచ్చి రాజధానికి అనువైన ప్లేస్ గా ఈ రోజు ఈ అమరావతిని సెట్ చేసినప్పుడు స్వార్థపూరిత రాజకీయంతో ఈ రోజు మన రాష్ట్రాన్ని 3 ముక్కలాటాడుకొని మన రాష్ట్ర పరువుని, ప్రజల మనోభావాల్ని, ప్రజల స్థితిని, గతులన్నీ మార్చేసిన ముఖ్యమంత్రి ఎవరన్నా ఉన్నారంటే ఈ జగన్మోహన్ రెడ్డి. ఈ రోజు పరిపాలన తెలియని విధంగా ఒక్క ఛాన్స్ అని ప్రతి ఒక్క పేదవాడిని టచ్ చేసి అధికారంలోకి వచ్చి అదే పేదవాళ్ళకి భోజనం కూడా లేకుండా ఇదే సెంటర్ లో మనం ఇసుక కూలీల్ని చూసుంటాము. ప్రభుత్వం వచ్చిన 2 సంవత్సరాల దాకా కనీసం రోజు గడవాలంటే మనిషికి 500 నుంచి 700 కావాలా? అట్లాంటిది 2 సంవత్సరాలు పడిబాకులు పడి ఇక్కడే కూలీలు ఎంతో అర్థించారు. ఒక ఇసుకే కాదు, ఇసుక, గంజాయి, ఏదైతే ఎక్కువ మద్యం ఉందో 2024కి నేను ఓట్లకి మీ కాడికి వచ్చేటప్పటికి మద్యం పూర్తిగా నిషేధం చేస్తాన జగన్మోహన్ రెడ్డి. ఈ రోజు దేశంలోనే అత్యధికంగా రేట్లు ఏదన్నా ఉన్నాయంటే, నాణ్యం లేని మద్యం ఉందంటే అది ఒక ఆంధ్రప్రదేశ్. ఈ విధంగా ప్రతి నిర్ణయంలో దుందుడుకు నిర్ణయాలు, ఎవరన్నా ఏదన్నా మాట్లాడితే వాళ్ళ ఆస్తుల మీద ధ్వంసం చేయటం, అదే విధంగా వాళ్ళని మానసికంగా దెబ్బతీయటం, ఇది తప్పితే ఇంకా ఈ ఆంధ్రప్రదేశ్ ని ఏ ఒక్కరావు కూడా డెవలప్ చేయలేదు. అదే విధంగా 2022 డిసెంబర్ కి పోలవరం పూర్తి చేస్తానని జగన్మోహన్ రెడ్డి ఏదైతే 68% పూర్తి చేసి చంద్రబాబు నాయుడు గారు ఇంకా పోతే 38% ఈ చేతగాని ముఖ్యమంత్రి చేతి పెడితే కనీసం 1% కూడా పూర్తి చేయలేదు. అదే విధంగా ఇచ్చిన ఒక్క హామీ కూడా నిలబెట్టుకోకుండా ఈ రోజు ఆంధ్రప్రదేశ్ లో ఉన్న ప్రతి ఒక్కరు, కనీసం మేము 200 నుంచి 300 మందిని ప్రతిరోజు కలుస్తుంటాము. ప్రతి ఒక్కరు కూడా ఈ రోజు మన రాష్ట్రంలో ఉన్న పరిస్థితులు చెప్తున్నారు. అందుకని 2024 ఖచ్చితంగా చంద్రబాబు నాయుడిని ముఖ్యమంత్రి చేసుకుంటేనే ఈ రాష్ట్రం బాగుపడుతుందని మనం చేసుకుంటూ జై హింద్, జై చంద్రబాబు నాయుడు.